హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ మీ విజయ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. మనకి అప్కమింగ్ ఏపీ హైకోర్టు ఎగ్జామ్ అండ్ ఎఫ్బిఓ అండ్ ఫారెస్ట్ రేంజ్ అవి ఉన్నాయి కదా. అయితే వాటికి సంబంధించి మై చిన్న ప్రిడిక్షన్ లేదా ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మనకి రీసెంట్గా కొన్ని ఎగ్జామ్స్ జరిగాయి. అసిస్టెంట్ ఎన్వైర్న్మెంట్ ఇంజనీర్ అని చెప్పి, పాలిటెక్నిక్ లెక్చర్స్ సంబంధించి, జూనియర్ లెక్చర్స్ జూనియర్ కాలేజెస్లో సంబంధించి కానీ, అండ్ లైబ్రేరియన్, ఇవన్నీ ఏంటంటే వెరీ రీసెంట్ ఎగ్జామ్స్ అనమాట. సో వీటిల్లో మనకి పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంది కదా. ఈ పేపర్స్ అనేవి కాస్త చూసుకుంటే చాలా మంచిదిగా అని నా ఒపీనియను. ఎందుకంటే లెట్సే ఇదే చూద్దాం మనం. ఇందులో ఏదో ఒక పేపరు ఇది సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఈ పేపర్ చూడండి మీరు. మనకి ఎఫ్బిఓలో మెంటల్ ఎబిలిటీ అండ్ అది ఉందన్నమాట, అంటే క్వాంట్ అనేది, క్వాంట్ అండ్ రీజనింగు. ఇక్కడ క్వశ్చన్స్ మనం కాస్త ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళొచ్చు. దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ మనం ప్రాక్టీస్ చేసినట్టు అనమాట. ఈ పేపర్స్ మనం సాల్వ్ చేస్తే ఎగ్జామ్ దగ్గర ఉంది కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ స్ట్రాటజీ. మీకు ఏదైనా ఇన్స్టిట్యూట్ సంథింగ్ ఏదో ఒకటి క్వశ్చన్ పేపర్స్ టెస్ట్ సిరీస్ మీరు ఫాలో అవుతే అది ఫాలో అవ్వండి. మీ ప్రైమరీ సోర్సెస్ అయితే మీరు ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ స్టెప్ బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామ్. దీస్ కైండ్ ఆఫ్ మెంటల్ అబిలిటీ క్వశ్చన్స్ మే అపియర్ ఇన్ ద అప్కమింగ్ ఎగ్జామ్ ఫర్ ది ఎఫ్బిఓ. ఓకే. అండ్ మనం 30 వరకు అయితే ఇక్కడ మనకి 30 క్వశ్చన్స్ వరకు క్వాంట్ అండ్ రీజనింగ్ అనేవి ఉన్నాయి, విచ్ ఈజ్ మెంటల్ ఎబిలిటీ ఫర్ ఎఫ్బిఓ. తర్వాత 31 నుంచి రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, మార్చికి సంబంధించి ఈ క్వశ్చన్ ఉంది. ఇక్కడ ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాడంటే, ఇన్ మార్చ్ 2025 ఇండియా చైర్డ్ విచ్ మేజర్ యూఎన్ బాడీ ఇన్ 2025 ఫోకస్డ్ ఆన్ గ్లోబల్ డ్రగ్ పాలసీ. ఇండియా చైర్డ్ కాబట్టి ఈ క్వశ్చన్ అడిగాడు అనమాట. సమ్మన్ ఎవరో చేయడ్ అయి ఉంటే ఈ క్వశ్చన్ పోయి ఉండేవాడు కాదు. సో మన ఇండియా చైర్ చేసినవి యూఎన్కి సంబంధించి, ఎందుకంటే మనకి సిలబస్లో నేషనల్ కరెంట్ అఫైర్స్ అనేది ఉంది. సో అలాంటివి ఇంటర్నేషనల్లో ఇండియా స్పెసిఫిక్గా చేసిన అలాంటి కరెంట్ అఫైర్స్ అనేది ఇంపార్టెంట్ అవుతాయి. అంటే నేను ఇంకా ఫ్యూచర్లో ఎగ్జామ్ దగ్గర పడుతుంది కాబట్టి లాస్ట్ 6 or 9 monthsకి సంబంధించి ఒక 100, 150 or 200 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ టాపిక్స్ చేద్దామని అనుకుంటున్నాను. ఫ్రమ్ పిఐబి, సోర్స్డ్ ఫ్రమ్ పిఐబి, ద ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ ద హిందూ, వాటి నుంచి సోర్స్ చేసి ఒక 100, 150 టాపిక్స్ అయితే కరెంట్ అఫైర్స్కి సంబంధించి చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత అండ్ ఇది ఇంకోటి చూడండి, వాట్ మేడ్ ఫ్రెడరిక్ మెర్జ్ ఎలక్షన్ యాజ్ ద 10th ఛాన్సలర్ ఆఫ్ జర్మనీ ఆన్ 6th May 2025 హిస్టారికలీ సిగ్నిఫికెంట్. సో మనం ఏంటంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ అనేది తీసుకోవాలి. ఆన్సర్ ఇక్కడ వచ్చేసి హీ వాజ్ ఎలెక్టెడ్ ఇన్ ద సెకండ్ రౌండ్ ఆఫ్ బుండెన్స్టాగ్ ఓటింగ్. ఈ బుండెన్స్టాగ్ అంటే పార్లమెంట్ ఆఫ్ జర్మనీ అనమాట. ఈ ఓటింగ్ ఫస్ట్ మనోడు వెరీ స్మాల్ మార్జిన్తో ఓడిపోతాడు. తర్వాత సెకండ్ టైం జరుగుతుంది. ఇది ఫస్ట్ ఎవర్ సిన్స్ World War II, అంటే 1945 తర్వాత ఇప్పుడు వరకు జరగలేదు అట్లాంటిది. సో అట్లాంటి వెరీ సిగ్నిఫికెంట్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో మన పిఐబి నుంచి కానీ, లేకపోతే హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్ ఎనీ లోకల్ పేపర్, వాటి నుంచి మనం ఇలాంటి వెరీ సిగ్నిఫికెంట్ ఇష్యూస్ అనేవి తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జాక్ట్గా మనం ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే, మనకి ఇక్కడ ఇవి ఇచ్చిన రీసెంట్వి, ఓకే దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు అనే ఒక అనాలిసిస్ వస్తుంది మనకి. అండ్ ఇలా థీమ్స్ మనకి ఎక్కడ ఫోకస్ చేయాలి, అంటే మనకి లిమిటెడ్ టైం ఉంది కాబట్టి ఎక్కడ ఫోకస్ చేయాలి అనేది మనకి కాస్త ఐడియా వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్గా ఇవే క్వశ్చన్స్ అయితే అపియర్ అవ్వవు. సపోజ్ మనం ఈ క్వశ్చన్ నేర్చుకున్నాము అంటే దానికి సంబంధించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఒక 2-4 లైన్స్ అటు ఇటుగా నేర్చుకుంటాం అనమాట. సో మనకి అదేం చేస్తుంది అంటే, ఎగ్జాక్ట్గా ఇదే క్వశ్చన్ రాకపోయినప్పటికీ వేరే క్వశ్చన్ వచ్చినప్పుడు మనం చదివిన ఇన్ఫర్మేషన్ కనుక ఆప్షన్ ABCDలో ఎక్కడొక్కడ ఉంటే దాన్ని ఎలిమినేట్ చేయడానికైనా ఉపయోగపడుతుంది.
అదర్వైజ్ వీ కెన్ అసెస్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ ఆస్క్డ్ అనేది మనం ఒక అసెస్మెంట్కి వస్తామన్నమాట. సో దానికి సంబంధించి నేను ఇక్కడ ఈ క్వశ్చన్ పేపరు ఉంటే మనం ఏం చేస్తామంటే 31 నుంచి ఇచ్చాను నేను. ఇక్కడ డైరెక్ట్గా సొల్యూషన్ ఆన్సర్ ఇచ్చేసాడు కాబట్టి మనం మిగతా వాటి గురించి ఎక్కువ ఆలోచించాం, అటెంప్ట్ చేయం, ఒక టెస్ట్ లాగా దీన్ని తీసుకోము. అందుకనే నేను ఇక్కడ 31 నుంచి 150 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అవి వితౌట్ ఆన్సర్స్ అయితే నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. దీనికి సంబంధించి ఆన్సర్స్ వచ్చేసి దీన్ని మీరు ఒక టెస్ట్ సిరీస్ లాగా ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్ని రాసుకోండి అండ్ అనాలిసిస్ చేసుకోండి, ఎగ్జామినర్ ఎక్కడ ఫోకస్ చేస్తున్నాడు అనేది. దీనికి సొల్యూషన్స్ అఫీషియల్గా ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి చూసుకోండి. ఇలాంటి కొన్ని పేపర్స్ ఉన్నాయి కదా, ఈ జనరల్ స్టడీస్ ఒక 5-6 పేపర్స్ అయితే నేను రీసెంట్గా వచ్చినవన్నీ సొల్యూషన్ లేకుండా ఓన్లీ క్వశ్చన్ మోడల్లో నేనైతే ప్రిపేర్ చేసి ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో PDF, దాని ఆన్సర్స్ ఇక్కడ చూసుకోండి. సో దట్ యూ కెన్ అసెస్ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ ఆస్క్డ్ రీసెంట్లీ బై ద APPSC ఫర్ ది FPO ఎగ్జామ్. అండ్ హైకోర్టు ఎగ్జామ్కి వచ్చేసి అది కూడా చాలా దగ్గరలో ఉంది. నేను కిండిల్లో ఒక బుక్ రాశాను. వెయిట్ ఏ మినిట్, ఇదే నా బుక్, ఏ గ్రామర్ ఫర్ గ్రేట్నెస్ అని చెప్పి. ఇందులో నేను ఏం చేశానంటే, వెయిట్ ఏ మినిట్, వాట్ ఐ హ్యావ్ కవర్డ్, మనకి సినోనిమ్స్, యాంటోనిమ్స్ అండ్ మనకి ఎర్రర్ డిటెక్షన్ సంబంధించి కాస్త ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటాము. అవి కానీ తర్వాత ఈడియమ్స్ ఒక SSCకి ఉపయోగపడేలాగైతే ఈ బుక్ నేను రాశాను. కాకపోతే మనకి ఇప్పుడు హైకోర్టు ఎగ్జామ్ కూడా ఉంది కాబట్టి ఇది ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. లెట్స్ సే మీరు ఈ బుక్ అయితే మీరు పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాగ స్క్రీన్ మీద చూపిస్తూ కాపీరైట్ కూడా రాదు, ఇది నా బుక్కే కాబట్టి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఏది ఎందుకు తప్పు, ఎలాగ మనం తీసుకోవాలని. ఎగ్జాంపుల్, ఇప్పుడు వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ ద క్లాస్ ప్రెసిడెంట్, మనం ఇలా ఉంటుంది. కానీ అక్కడ మనకి ఎగ్జామ్లో ఎలా ఇస్తాడంటే వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఈజ్ ద క్లాస్ ప్రెసిడెంట్ అని ఇస్తాడు. ఇక్కడ మనకి వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు ఇక్కడ స్టూడెంట్ అని ఉండి ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి మనం కరెక్ట్ అనుకుంటాం, కానీ అది కరెక్ట్ అయితే కాదు. కొన్ని గ్రామర్ రూల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ గ్రామర్ రూల్స్ ఎట్లాగా మనం కొద్దిగా మాస్టర్ చేసి ఈ అప్కమింగ్ ఎగ్జామ్లో ఇఫ్ ఎనీబడి ప్రిపేరింగ్ ఫర్ దిస్ హైకోర్ట్ ఎగ్జామ్ ఆర్ SCGL ఎగ్జామ్ వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఇన్ రియల్ లైఫ్లో కూడా కాస్త మనకి మిస్టేక్స్ చేస్తూ ఉంటాము, అవి కూడా రెక్టిఫై అయ్యేలాగా ఈ బుక్ అయితే రాశాను. ఈ బుక్ను కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను ఇన్ ద అప్కమింగ్ ఎగ్జామ్ డేస్ త్రూ వీడియోస్. అండ్ ఇదే బుక్లో నేను ఇంకా కాస్త వెయిట్ మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇవైతే ఇచ్చాను నేను. ఇవి బాగా SSC అండ్ IBPSలో కూడా అడిగారు అనమాట. ఈ ఫ్రోగల్ అనే పదం కానీ, ఈ గరులస్ అండ్ హెజిమోనీ, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. ఒక 250 సినానిమ్స్, 250 యాంటోనిమ్స్ అండ్ 200 ఈడియమ్స్ కూడా ఇచ్చాను. అవన్నీ నేను అప్కమింగ్ వీడియోస్లో సపరేట్ ఇంగ్లీష్ అనే ఒక ప్లేలిస్ట్ పెట్టి అప్లోడ్ చేస్తాను. మీన్వైల్ మీరేంటంటే ఇక్కడ ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న అఫీషియల్ ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూసుకోండి అండ్ అసెస్ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ ఆస్క్డ్ ఫర్ ది ఇన్ ద recent previous exams, so that you can get a assessment for the upcoming FBO exam, right? మనకి UPSC లాగా ఒక 4-5 స్టేట్మెంట్స్ ఇచ్చేసేసి ఓన్లీ 1 రైట్ అట్లా ఏం అడగరు FBO ఎగ్జామ్కి.
ఇలాగ వన్ లైనర్స్ కానీ మహా అయితే ఒక 2 లైన్స్ ఇట్లాగా బోత్ వన్ స్టేట్మెంట్ రైట్ 2 స్టేట్మెంట్ రైట్ ఇలాగే ఇస్తారు, ఇలాగే ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దట్ యూ విల్ గెట్ ఫెమిలియారిటీ విత్ ద ప్యాటర్న్. దిస్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ దోస్ ఎగ్జామ్స్. ఇంకా ఎనీథింగ్ నాకు మైండ్లో ఇంకా ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవ్వడానికి లిమిటెడ్ టైంలో ఈ ప్లాన్ బాగుంటుంది, లేదా ఇలా అడగొచ్చు, లేదా ఈ కరెంట్ అఫైర్స్ రావచ్చు అని నాకు అనిపించినవి నేను ఇంకా ఫ్యూచర్లో వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. నాకు కాస్త హెల్త్ బాగోపోవటం వల్ల ఇవన్నీ చేయలేదన్నమాట. అండ్ మోస్ట్లీ నా సబ్స్క్రైబర్స్ చాలామంది గ్రూప్ 2 వాళ్ళే. సిపిటి అప్పుడు కాస్త వీడియోస్ చేశాం కాబట్టి, అండ్ ఆ కట్ ఆఫ్లు అవన్నీ డాటా నేను తీసుకున్నాను కాబట్టి వాళ్ళే ఉంటారు. వాళ్ళకి రీసెంట్గా నేను పట్టించుకోవట్లేదు, కానీ చాలా కొన్ని వీడియోస్ అయితే చూశాను. చూసిన తర్వాత ఏమనిపించిందంటే ఎవరికేం తెలీదు, మళ్ళీ ఫిక్స్ అయిపోయాను అనమాట. ఏం చెప్పారంటే మనకి గ్రూప్ 1 ఈ 1 వీక్లో వచ్చేస్తుంది, ఈ మంత్ ఎండింగ్కి గ్రూప్ 2 రిజల్ట్ వస్తుందని చెప్పారు. 1 వీక్ అయిపోయింది ఆగస్టు, ఇప్పుడు రేపటికి 2 వీక్స్ అయిపోద్ది, ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. సో ఇవన్నీ మనం నమ్ముకోకుండా వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్, అది ఎప్పుడోకప్పుడు వస్తుంది, మేబీ రేపే రావచ్చు, ఎల్లుండే రావచ్చు, మనకు తెలీదు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం మీరు టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే 200 దాటున్నారో వాళ్ళందరూ హ్యాపీగా వదిలేసేయండి. 195 నాకు తెలిసి ఒక 195 ఓసీ ఆర్ ఎనీ అదర్ కేటగిరీ ఉన్న వాళ్ళు కూడా సేఫ్ అనే నా అజంప్షను. బట్ ఇలా అని చెప్తా ఉంటారు, అసలు అవన్నీ మీరైతే పట్టించుకోకండి. వాట్ ఎవర్ హ్యాపెండ్ మర్ఫీస్లా, రైట్? మన చేతిలో అయితే లేదు. ఇంకొక 1 or 2 monthsలో రిజల్ట్ వస్తుంది, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు, లేకపోతే లేనట్టు. మనం అప్కమింగ్ ఎగ్జామ్స్ అయితే ఫోకస్ చేయాలి. దెన్ ఇంకొక 4-5-6 monthsలో నెక్స్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇప్పటి నుంచే మనం మన బ్రెయిన్ని షార్ప్ చేస్తూ ఉండాలి, ప్రిపేర్ అవుతూ ఉండాలి. టిల్ యూ గెట్ ద జాబ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ current affairs and everything. All right, thank you very much. Peace.